అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాళ్ళ నొప్పులండి, పెద్దవాళ్ళలో కాకుండా యంగ్స్టర్స్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అధికంగా అయిపోయాయి. నడుస్తున్నప్పుడు ఇబ్బంది, కూర్చుంటున్నప్పుడు టక్ టక్ సౌండ్స్లు, తిమ్మిర్లు రావడం ఒకటి కాదు. ఒక మనిషి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా రన్నింగ్ చేశారనుకోండి, యంగ్స్టర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అసలు రన్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండి చాలా మందికి ఒక డిస్కంఫర్ట్నెస్ వస్తుంది. నడకలో చూస్తే మీరు చాలా వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నడక నడుస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న నొప్పే కదా, సర్లే కొన్ని రోజుల తర్వాత చూయించుకుందాం, కొన్ని రోజుల తర్వాత చూయించుకుందాం. ఆ కొన్ని రోజుల తర్వాత కాస్త ఒక రోజు ఈ మోకాలు నొప్పులు అరగడము, లిగమెంట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకెన్నో రకాల పెద్ద పెద్ద సమస్యలు. అసలు చిన్న సమస్య చిన్నగా ఉన్నప్పుడే పోగొట్టుకోండి అంట నేను. మనకి మోకాలు నొప్పులు వచ్చాయి అంటే ఖచ్చితంగా మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. B12 టెస్ట్ అని, ఐరన్ టెస్ట్ అని, డి విటమిన్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెస్టులు చేయించుకున్నప్పుడు ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం త్రో ఫుడ్ ద్వారా మనం B12 తక్కువ ఉందనుకోండి, ఆకుకూరలు బాగా తీసుకోండి అండ్ ఫ్రూట్స్ బాగా తీసుకోండి, నట్స్ బాగా తీసుకోండి అంటుంటాం. పూల్ మకానా కానీ, సింఘాడా ఫ్రూట్ కానీ, తోటకూర విత్తనాలు కానీ, ఇవన్నిట్లో B12 రిచ్ ఉంటుంది. అండ్ అవన్నీ మనకు దొరకలేదు అనుకోండి, మునగాకులు ఉంటుంది, మునక్కాడలో ఉంటుంది, వీటన్నిటిలో బ్రహ్మాండమైన విటమిన్ B12. డి విటమిన్ కూడా రిచ్గా ఉంటుంది. మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్లో కూడా ఉంటుందండి డి విటమిన్, B12, ఐరన్. కానీ మనం తీసుకుంటున్న హెల్దీ ఫుడ్తో పాటు జంక్ ఫుడ్ అధికంగా అయిపోతుంది కాబట్టి హెల్దీ ఫుడ్లో ఉండే న్యూట్రిషన్ మన బాడీకి అంటకుండా అయిపోవడం వల్ల, సో దానివల్ల ఈ రకరకాల డెఫిషియన్సీస్ వల్ల ఈ పెద్ద పెద్ద సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి సమస్య ఉన్నప్పుడు అది మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, బరువు కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఫస్ట్ మనం జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఇంట్లోనే తింటున్నాం ఫుడ్, మాకు అసలు ఏ డెఫిషియన్సీ, ఎప్పుడు డెఫిషియన్సీ ఉంటుందంటే ఇంట్లో తింటూ దాంతోపాటు ఎక్కువగా బయట కూడా తింటూ ఉండొచ్చు ఒకవేళ. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి సో స్పెషల్లీ ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు, అది యంగ్ అంటే చాలామంది యుక్త వయసులో ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనం యంగ్స్టర్స్ కదా, మనకి మోకాళ్ళ నొప్పులు రావడం ఏంటి, చిన్న నొప్పి, మన క్రాంప్ పెయిన్ ఏమో పట్టేసిందేమో, సర్లే ఏదైనా రాస్తే పోతుంది అనుకోవచ్చు. కానీ అది రాయడం వల్ల పోకపోతే మాత్రం కంపల్సరీ ఎక్స్రే తీయించుకోవడము, లేదంటే మీకు మీరు ఓన్గా B12, డి విటమిన్, ఐరన్ టెస్టులు చేయించుకోండి. తక్కువగా ఉంటాయి, దాన్ని ఫుడ్ ద్వారా మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మీకు మీరే 10 to 15 డేస్లో ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇంకొక బెస్ట్ థింగ్ న్యాచురోపతిలో అండ్ వెరీ ఇంపార్టెంట్, చాలా చోట్ల నేను చెప్పాను కూడా, ఐస్ ప్యాక్స్ పెట్టండి. మనకు మోకాళ్ళ నొప్పులు క్రానిక్ పెయిన్స్ అనుకోండి, ఒక ఐస్ ముక్క తీసుకోండి, అది కూడా అవిసె విత్తనాలు ఉంటాయి కదా, అవిసె విత్తనాల్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్ల పౌడర్ వేసుకొని కలపండి మంచిగా. ఆ కలిపిన నీళ్ళని ఐస్ ట్రేలో మంచిగా ఐస్ క్యూబ్స్ లాగా వేసేసారనుకోండి, వాటర్ నీళ్ళ వేస్తే ఐస్ క్యూబ్స్ అవుతాయి. ఐస్ క్యూబ్స్ని మోకాళ్ళ పై భాగంలో, కింద భాగంలో మసాజ్ చేయండి, అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా వరకు మనం మోకాళ్ళ నొప్పులకి అవిసె విత్తనాల పౌడర్ను మనం రెగ్యులర్గా ఫుడ్ ద్వారా తీసుకుంటూ ఉంటే బరువు వల్ల వచ్చిన మన మోకాళ్ళ నొప్పులు బరువు తగ్గడమే కాకుండా కొన్ని విటమిన్స్ని మన బాడీలో కరెక్ట్ చేస్తుంది. కాబట్టి అవిసె విత్తనాలు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయని చెప్పి చాలా చోట వినే ఉంటాము. అండ్ చాలా మంది అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా మందికి ఆ బెనిఫిట్ కూడా పొందే ఉంటారు. అలాగా తినడం వల్లే ఇన్ని రకాల బెనిఫిట్స్ పోయినప్పుడు మనం పెయిన్ అనేది ఇమ్మీడియట్గా పోవాలంటే అవిసె విత్తనాల పౌడర్ని వాటర్లో కలుపుకొని దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసి అప్లై చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి మీకు ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే అవిసె విత్తనాల పౌడర్ నీళ్ళలో కలిపేసుకొని ఐస్ ట్రేలో వేసేసేయండి. క్యూబ్స్ అయ్యాక మోకాళ్ళ కింద భాగంలో ఫస్ట్ రాసి, పై భాగంలో మంచిగా ఐస్ క్యూబ్ కరిగేంత వరకు రాసుకొని, ఒక తడి నాప్కిన్ తీసుకొని మంచిగా జిగురంతా ఫామ్ అవుతుంది తుడిపేసి, అప్పుడు మంచి ఒక ఆయిల్ అండి, నువ్వుల నూనె ఉందా ఇంట్లో, ఆ నువ్వుల నూనెలో వాము పువ్వు అని దొరుకుతుంది, పుదీనా పువ్వు అని దొరుకుతుంది. అవి మనం పువ్వులు అంటే పువ్వులాగా ఉండవు, వాము పువ్వు, పుదీనా పువ్వు అని కర్పూరం లాగా ఉంటాయి, ఘాటు తత్వాన్ని కలిగి ఉంటాయి. అవి ఆయుర్వేద షాప్స్లో మీకు చాలా దొరుకుతాయి, జనరల్ షాప్స్లో కూడా ఈ మధ్య కామన్గా దొరుకుతున్నాయి. సో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ఈ మూడింటిని తెప్పించుకోండి. మంచిగా ఒక 150 ml ఆయిల్లో 50 గ్రామ్స్ అంత వాము పువ్వు, 50 గ్రామ్స్ అంత మనం పుదీనా పువ్వు, ఒక 25 గ్రామ్స్ అంత కర్పూరం కలిపేసి పెట్టేసేయండి. అలా కలిపి పెట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా నొప్పి వచ్చినా మీకు సో మంచిగా అది రాసుకోండి. మీకు ఉపశమనం 100% అనిపిస్తుందండి డెఫినెట్గా. నేను చాలామంది వస్తుంటారు మన దగ్గరికి, ఫిజియోథెరపీ చేయండి మేడం, లేదంటే ఏదైనా డైట్ చెప్పండి మేడం, ఎందుకు ఈ నొప్పి వస్తుందంటే నేను ఆ డైట్లో ఫస్ట్ ఈ టెస్టులలో చేయించుకోండి అండి అంటాను. అందులో ఏ డెఫిషియన్సీ ఉందంటూ దాన్ని ప్రాపర్ డైట్ని మీద కరెక్ట్ చేసేస్తాను. అండ్ దాంతోపాటు ఈ మిరాకిల్ ఆయిల్, ఒక అద్భుతమైన బ్రహ్మాండంగా పనిచేసే ఆయిల్ ఏదైనా ఉందంటే సింపుల్, మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వుల నూనెలో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం కలిపేసిన ఆయిల్ని మంచిగా మోకాళ్ళ కింద భాగంలో
మెయిన్ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం మోకాళ్ళ కింద భాగంలో నరాలన్నీ టైట్గా స్క్వీజ్ అయిపోవడం వల్ల మనకి రక్త ప్రసరణ అవ్వకపోవడం వల్ల వస్తుంది. ఈ ఆయిల్ రాయడం వల్ల మనకి మంచి రిలాక్సేషన్ ఉంటుంది. దాని తర్వాత పై భాగంలో రాసుకొని మోకాళ్ళ పై భాగంలో అలా పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత చూసుకుంటే మనకి అసలు నొప్పుల టాబ్లెట్ వేసుకున్నా కూడా చాలా మంది నొప్పులకు టాబ్లెట్ వేసుకొని కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అసలు ఆ ప్రాబ్లమే రాకుండా అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్. దాంతోపాటు ఇంకొక బెస్ట్ థింగ్ చెప్పాను, అవిసె విత్తనాల పౌడర్ని కూడా ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని మనం రాసుకుంటే చాలా మంచి ఉపశమనం ఉంటుందని. సో ఎప్పుడైనా సరే ఆయిల్ రాసి మన ఐస్ క్యూబ్ని బాగా తుడిచేసిన తర్వాత రాసాక జిగురు ఫామ్ అవుతుంది, అవిసె విత్తనాలు ఉంటాయి కాబట్టి. దాని తర్వాత ఈ ఆయిల్ రాసుకోవడం. దాంతోపాటు బరువు అధికంగా ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు చుచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బరువు తగ్గడానికి కూడా చాలా వరకు ట్రై చేయండి. వెరీ సింపుల్. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్లు ఏం పర్టికులర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి తినండి. ఫస్ట్ టైంకి తినకపోయినా కూడా బ్లోటింగ్ అయిపోతుంటుంది. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్, పొట్ట ఉండాల్సిన దానికంటే బాగా బ్లోటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? మీరు టైంకి తినకపోవడం వల్ల యాసిడ్స్ రిలీజ్ అయిపోయి ఉండాల్సిన దానికంటే పొట్ట ఇంకా కొద్దిగా ఉబ్బుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఎందుకు? ఇర్రెగ్యులర్గా తినడం వల్ల. దానివల్ల బరువు పెరిగిపోతూ ఉంటారు. సో టైంకి తినండి అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కొద్దిగా తినండి. ఇప్పుడు మనం ఒకటేసారి ఇంత ప్లేట్ పెట్టుకొని తినేస్తే డైజెషన్ అవ్వడం కష్టం. లైక్ ఎగ్జాంపుల్, మనం మిక్సీ జార్లో మొత్తం వేసేసి మిక్సీ పట్టామనుకోండి, ఫుల్గా వేసి జార్ అసలు మిక్సీ పట్టదు, టైం పట్టేస్తుంది చాలాసేపు, 20 నిమిషాలు కూడా పట్టదు. అప్పుడు మనం ఏం చేస్తాం, తెలివిగా పై భాగంలో తీసేసి మళ్ళీ మిక్సీ పడతాం, అప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. అలాగే పొట్టలో కూడా ఫుల్గా స్టమక్ నిండా కడుపులో నీరు అన్నం వేసి తిప్పామనుకోండి డైజెషన్ అవ్వదు, అలా ఉండిపోయి అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, పొట్టలో నుంచి కొద్ది ఫుడ్ తీసేసాలి. అది ఎలా తీయగలుగుతాం? వేసేసాక తీయడం కష్టం. కాబట్టి తినే ముందే ఆలోచించి కొద్దిగా తక్కువ తిన్నాం అనుకోండి, ఈజీ డైజెషన్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు ఇలా తినడం వల్ల. ఈజీ డైజెషన్ అయింది అనుకోండి, బాడీకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటుంది, రిమైనింగ్ ఎంత కావాలో అంత ఎలిమినేట్ చేసుకుంటుంది. కాబట్టి సో మోకాళ్ళ నొప్పులు తగ్గడం వెరీ ఈజీ థింగ్. అది కూడా మన చేతులారా మనమే హ్యాపీగా చేసుకోవచ్చు. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం, అవిసె విత్తనాలతో ఐస్ క్యూబ్ చేసుకోవడం, అండ్ బరువు ఎక్కువగా అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించి మనము టైంకి తినడము అండ్ టైంకి పడుకోవడం చేస్తే మాత్రం ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులే కాకుండా ఇతర ఏ రకాల బోన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.